ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది స్పష్టంగా కనపడుతున్నది. ఎందుకంటే నీ ద్వారా కొన్ని మీరు 7 10 మంది కూడా మనిషి 20 మందికి అమ్మిండ్రు, అనుకోని అమ్మిండ్రు, తెలిసి అమ్మిండ్రు. కాబట్టి ఇది అనుకోని జరిగినటువంటి మోసం. కాబట్టి ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్. కాబట్టి 111 సెక్షన్ కింద వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, వీళ్ళకి ఖచ్చితంగా శిక్షించాలనేటువంటిది మా ప్రధాన డిమాండ్. మా అందరికీ న్యాయం జరగాలి, మా ప్లాట్లు మాకు రావాలి. ఎందుకంటే సార్ ఒకటి బాగా వినండి, సామాన్యమైనటువంటి మేము పౌరులం, సిటీలో మేము ఊర్ల పంటుంటాం, సిటీలో ఒక ప్లాట్ కొంటే భవిష్యత్తులో రేటు పెరిగితే చిన్న పిల్లలు ఉంటే చదువులో కానీ అమ్మాయిల పెళ్ళిళ్ళు ఉంటే పెళ్ళిళ్ళకు కట్నం కింద రాయొచ్చని, లేదా సిటీలో కట్టుకొని ఉండొచ్చు అని, ఏదో మెయిన్గా ఏంటంటే టర్మినల్ దగ్గర ఉన్నది, ట్రైన్కు అట్లా జాయిన్గా వరంగల్ పోవచ్చు అని, ఇది ఫెసిలిటీ ఉంటుంది, భవిష్యత్తులో బాగుంటుందనే ఒక కోరిక, అది జీవితకాల కోరిక. మాకు ఇక జీవితంలో మేము సంపాదించాల్సింది ఏం లేదు, ఆ ఒక్క ప్లాట్ సంపాదించుకుంటే మాకు చాలు, మా జీవితం ధన్యమవుతుంది. మా జీవితాలు ముడిపడి ఉన్నాయి సార్. ఆ ప్లాట్లు వస్తే మేము జీవితంలో ధనవంతులం, మేము కోటీశ్వరులను భావిస్తాం. మాకు అంతకంటే ఆశలు లేవు, కోరికలు లేవు, మాకు మా ప్లాట్లే కావాలి. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా 120కి పైగా బాధితులు వాళ్ళ యొక్క కష్టపడిన రూపాయిని ఈ వెంచర్స్ లో పెట్టి మోసపోయి ప్రతి ఒక్క అధికారి చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం జరిగింది. ఎట్ లాస్ట్ హైకోర్టులో బ్యాచ్ ఆఫ్ రిట్ పిటిషన్స్ ఫైల్ చేసిన తర్వాత, హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా తత్సారం చేయడం జరిగింది. దీంట్లో పోలీసు అధికారుల పాత్ర కూడా ఉంది. గతంలో పోచారం ఐటీ కారిడార్కి పోలీస్ స్టేషన్కి సిఐగా పనిచేసినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో దీంట్లో ప్రధానంగా అంటే ఈ నిందితుల్ని ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కనుక అతని దీన్ని ప్రెజరైజ్ చేసిన తర్వాత సిపి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అతన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ కమిషన్ ఆఫీస్. ఇప్పుడు మల్కాజ్గిరి కమిషనరేట్ అయ్యింది, అంతకుముందు రాచకొండ సిపి ఆఫీస్ ఉండేది. ఇప్పుడు వచ్చినటువంటి సిఐ గారు కూడా వాళ్ళ రిమాండ్ చేసిన ఆయన కూడా నేను చెప్పింది ఏంటంటే, నిందితులందరూ కూడా హ్యాబిట్యుటల్ అఫెండర్స్. ఇటువంటి కేసులు గతంలో కూడా వాళ్ళ మీద ఉన్నాయి, ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయినాయి. కాబట్టి 111 BNS లో ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఏదైతే కనుకుందో ఆ సెక్షన్ చేర్చాలి అని చెప్పి కూడా ప్రత్యేకంగా వినతి చేయడం జరిగింది. దానికి సంబంధించిన జడ్జిమెంట్స్ అదేవిధంగా ఆ కంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు జరగలేదు. సో వీళ్ళందరూ కూడా పదే చెప్తుంది ఏంటి అంటే కనుక, మేమందరూ కూడా రిటైర్డ్ స్కూల్ టీచర్స్ని, మాకు ఈ టైంలో అంటే ప్రతి ఒక్క రూపాయి కష్టపడి పెట్టిన రూపాయి ఫ్లాట్లు ఈ విధంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేసి మోసానికి గురయ్యాము. ఇటు పక్కన ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము సామూహికంగా మా యొక్క ప్రాణాలు తీసుకోవడానికి మేము డీజీపీ గారికి వినతి చేస్తాము. అక్కడ కూడా మాకు ఎటువంటి యాక్షన్ కనిపించకపోతే మానవ హక్కుల సంఘాన్ని కూడా అప్రోచ్ అవుతామని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం దృష్టికి తీసుకునే విధంగా, వీళ్ళకి న్యాయం చేసే విధంగా మీ వంతు పాత్ర పోషిస్తారని చెప్పని కోరుకుంటున్నాను. మేము చివరిగా చేసేటువంటిది ఏంటంటే, ప్రజాస్వామ్యబద్ధంగా మాకు న్యాయం జరగాలి. మేము ఇప్పుడు జయంత్ గౌడ్కు రాజారెడ్డికి ఎలాంటి రైట్స్ లేవు. మేము లీగల్ గా సేల్ డీడ్ని కలిగి ఉన్నటువంటి మేము 170 మంది ఫ్యామిలీస్ మేము కోర్టు దగ్గర పోయి టైటిల్ తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ సహకరించాలి. లేకపోతే మేము సిపిని కలిసాం, డీజీపీని కలిసాం, మన చీఫ్ సెక్రటరీని కలిసాం, తర్వాత సిఐని, తర్వాత ఏసీపీ డీసీపీని కింది నుంచి దాకా వ్యవస్థను పూర్తిగా మేము కలిసి మా బాధలు చెప్పుకోవడం జరిగింది. మరి అయినా కూడా అనుకున్నంత స్పీడ్గా పని నడుస్తలేదు కనుక ఇప్పటికైనా డీజీపీ గారు తర్వాత సిపి గారు చొరవ తీసుకొని మిగతా బయట ఉన్నటువంటి 7గురిని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళకి నాన్ బెయిలబుల్ కేటాయించాలి. అలాంటి వాళ్ళు ఉంటే బయట ఇంకా చాలా అమాయకులను బలి చేసేటువంటి ప్రమాదం ఉంది కనుక వారి మీద చట్ట ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మరి రాజారెడ్డిని కూడా మరి కలిపి చేస్తే వాళ్ళిద్దరి సంగతి ఉండదు. ఇద్దరు బ్రోకర్లే, ఇద్దరు మోసం చేశారు, ఇద్దరు ల్యాండ్ మాఫియా. మరి అలాంటి వాళ్ళని బయట ఉంటే ఎంత సమాజానికి ఎంత ప్రమాదం మనం అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే మేము ప్రజాస్వామ్యబద్ధంగా డీజీపీ దగ్గర పోయి మాకు ఇక గత్యంతరం లేదు, మమ్మల్ని మేము సామూహిక ఆత్మహత్య చేసుకుంటాం, మెర్సీ కిల్లింగ్ ని కూడా మేము డిమాండ్ చేయడానికి ముందుకు వెళ్తున్నాం. మరి ఇవాళ అధికారులు దీన్ని గ్రహించి మాకు మా కుటుంబాలు బజార్లో పడకుండా మా పట్ల మరి
సానుభూతిగా సానుకూలంగా స్పందించి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ విధంగా ఇంత రాజకీయం జరిగినా కూడా ఇలా వాళ్ళు లోకల్నే తిరుగుతా ఉన్నారు. నిన్న ఎస్ఐకి ఫోన్ చేస్తే ఒక ఆయన బెంగళూరులో ఉన్నానని, ఇంకొక ఆయన విజయవాడలో ఉన్నానని తప్పుడు సమాచారం చేసుకుంటా ఇక్కడ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ లక్ష్మీనారాయణ, సాయి కుమారు, మిగతా వీళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి మరి వాళ్ళ లోపల వెళ్తున్న ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఉంటాయి అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికీ మరోసారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను.